సో స్టేట్ లో హాట్ టాపిక్ గా మారుతున్న కొండా సురేఖ కూతురు వివాదంపై కూడా ఒక వార్త. మంత్రి సురేఖ కుమార్తె వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం అంట. అధిష్టానం సైతం సీరియస్, చర్యలకు అవకాశం. ఉప ముఖ్యమంత్రి మంత్రులతో మాట్లాడిన సీఎం. సో చర్యలకు అవకాశం అంటే చర్యలు ఎట్లుంటాయి? కొండా సురేఖ కూతురుకైతే ఎలాంటి రాజకీయ పదవి లేదు కాబట్టి చర్యలు ఎలాంటివి ఉంటాయి అనేది చూడాలి. మంత్రి కొండా సురేఖ కుమార్తె చేసిన వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. కాంగ్రెస్ అధిష్టానం కూడా సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. నేరుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కుమార్తె సుష్మిత చేసిన విమర్శలు, ఆరోపణలు కాంగ్రెస్ లో తీవ్ర స్థాయిలో చర్చనీయాంశంగా మారాయి. క్రమశిక్షణ రాహిత్యంగా భావించి నోటీసులు ఇవ్వడంతో పరిమితం కాకుండా చర్యలకు కూడా ఉపక్రమించే అవకాశం ఉన్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 3 రోజుల క్రితం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించారు. సో ఈ వివాదం ఎక్కడి నుంచి మొదలైందంటే ఉమ్మడి వరంగల్ జిల్లాలో ఒక 3-4 రోజుల కిందట ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పర్యటించారండి. సో పర్యటించినప్పుడు అక్కడ జరిగిన కొన్ని విషయాలు, అక్కడి నుంచి ఈ వివాదం అనేది మొదలైంది. అసలు ఏం జరిగింది అక్కడ? సమ్మక్క సారాలమ్మలను దర్శించుకోవడంతో పాటు ములుగు, పరకాలలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అయితే ఈ కార్యక్రమాల్లో వరంగల్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొండా సురేఖ పాల్గొనలేదు. అయితే వరంగల్ జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన ఉంటే కొండా సురేఖ మాత్రం ముఖ్యమంత్రి పర్యటనకి హాజరు కాలేదు. అయితే ఈ కార్యక్రమంలో కొండా సురేఖ హాజరు కాలేదు కాబట్టి ముఖ్యమంత్రి పర్యటనలో స్థానిక మంత్రి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డిని మంత్రి కొండా సురేఖ తీవ్ర స్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. తమ వర్గీయులను అణగదొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపణలు చేశారు. మరోవైపు పరకాల బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డి భారీ ఆధిక్యతతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. సో మరోవైపు పరకాల బహిరంగ సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి వచ్చే ఎన్నికల్లో రేవూరి ప్రకాష్ రెడ్డిని భారీ ఆధిక్యతతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. వచ్చే ఎన్నికల్లో రేవూరి అభ్యర్థి అన్న సంకేతం ఇచ్చినట్లయింది. సో ఇది జరిగిన మరుసటి రోజే కొండా సురేఖ కుమార్తె పరకాల నియోజకవర్గంలోని గీసుకొండలో సభ ఏర్పాటు చేసి ముఖ్యమంత్రి పైన, స్థానిక ఎమ్మెల్యే పైన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేయడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేస్తానని చెప్పారు. సో దీంట్లో వచ్చే ఎన్నికల్లో కొండా సురేఖ కూతురు కొండా సుష్మిత నేను ఇక్కడి నుంచి పోటీ చేస్తానని ఆమె ఇండివిజువల్ కామెంట్స్ అవి. సో ఇండివిజువల్ కామెంట్స్ ఆమె చెయ్యొచ్చు, నేను పోటీ చేస్తా అని చెప్పొచ్చు, చెప్పిందేమో. ముఖ్యమంత్రిపై తీవ్ర స్థాయిలో చేసిన వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. బుధవారం ఢిల్లీలో జరిగిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశంలో పాల్గొన్న సీఎం గురువారం లండన్ పర్యటనకు బయలుదేరి వెళ్లారు. ఢిల్లీలో ఉన్నప్పుడే కొందరు ముఖ్య నాయకులతో మాట్లాడి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఉప ముఖ్యమంత్రితోనూ మరికొందరు మంత్రులతోనూ మాట్లాడినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలిసింది. పిసిసి క్రమశిక్షణ కమిటీ బుధవారం కొండా సురేఖకు నోటీసు ఇవ్వగా కుమార్తె చేసిన ఆరోపణలకు తనెలా బాధ్యురాలని గురువారం సమాచారం ఇచ్చారు. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఆమె కుమార్తె చేసిన వ్యాఖ్యలకు కొండా సురేఖ బాధ్యులుగా ఎవరు చూపెట్టలేరు, నిలబెట్టలేరు. సో ఆమె ఇండివిజువల్ కామెంట్స్ చేసింది, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా, నేనే గెలుస్తా అని చెప్పింది. కాబట్టి నా దృష్టిలో అయితే అలాంటి వ్యాఖ్యలపై మళ్ళా ఎలాంటి యాక్షన్ తీసుకోవడానికి లీగల్ గా పార్టీ పరంగా ఎలాంటిది ఉండదని నేను అనుకుంటున్నా. సుష్మిత వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణిస్తామంటే మహేష్ కుమార్ గౌడ్ కూడా తెలిపారంట. వచ్చే ఎన్నికల్లో తాను పరకాల నియోజకవర్గం నుంచి పోటీ చేయడం ఖాయమని మంత్రి కొండా సురేఖ కుమార్తె సుష్మిత పటేల్ చేసిన వ్యాఖ్యలకు తీవ్రంగా పరిగణిస్తున్నాం. ఆమె మాటలపై వివరణ ఇవ్వాలని మంత్రి కొండా సురేఖకు ఇప్పటికే పార్టీ క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీస్ ఇచ్చింది. మంత్రి వివరణ పరిశీలించా ఏం చేయాలో ఆలోచిస్తామని పిసిసి అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్. ఇదంతా ఇప్పుడు కొండా సురేఖకి నోటీస్ ఇస్తారండి. కొండా సురేఖ ఏం చెప్తుంది? నా కూతురు ఒక మేజర్ ఏజ్ ఉన్న కూతురు, తో లోకం మొత్తం చూస్తున్నది. ఆమె ఇండివిజువల్ గా కామెంట్ చేసింది, పోటీ చేస్తుందేమో అని ఆమె కూడా రిప్లై ఇవ్వచ్చు. మళ్ళీ ఈ రిప్లైకి యాక్షన్ ఎలా తీసుకుంటారు కాంగ్రెస్ వాళ్ళు అనేది మనం చూసుకోవాలి.